హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్టాక్ మార్కెట్ జర్నీలో మనం కొన్ని విషయాలని విస్మరిస్తూ ఉంటాం కాబట్టి ట్రేడరు ఎప్పటికీ కూడా ప్రొఫెషనల్ ట్రేడర్ కాలేకపోతూ ఉంటాడు. ట్రేడింగ్లో మూర్ఖత్వం అనేటువంటిది ఉండాలా, లాజిక్ అనేటువంటిది ఉండాలా, ప్రశాంతంగా ఓపికతో ఎదురు చూసే గుణం ఉండాలి. అయితే వీటన్నిటికంటే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక కథ మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పబోతున్నాను. ఒక దేశానికి ఒక రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయనకి ఒక కుమారుడు ఉంటాడు. ఇతను బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, ఆర్థికంగా అంటే రాజు కొడుకు కదా, పంచపక్ష ప్రమాణాలు ఉంటాయి, దేదీప్యమానంగా అతని యొక్క దైనందిక జీవితం నడుస్తూ ఉంటుంది, అంటే అద్భుతంగా ఉంటుంది, ఏం కావాలంటే అవి వస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ మనోడికి దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రాజరిక వ్యవస్థకి బాగా అలవాటు పడి బాగా బద్ధకస్తుడైపోతాడు. ఈ బద్ధకం ఎక్కువైపోవడం వల్ల మనోడు ఏ పని చేయాలన్నా ఆ కూర్చున్న చోట నుంచి లెగవడానికి ఇష్టపడకపోతుంటాడు. ప్రతి పనిని తాచరా రేపు చేయొచ్చులేను చేయొచ్చులేను నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది అతనిలో బాగా విపరీతంగా ఉంటుంది. సరే, రాజుగారికి పెద్ద ప్రాబ్లం వస్తుంది. అసలు వీడు రేపు కాబోయేటువంటి రాజు ఇతను ఇంత నిర్లక్ష్యంగా కనుకుంటే రేపు భవిష్యత్తులో ఇది ఏ పని చేస్తాడు, రాజ్య పరిపాలన చేయక ఈ రాజ్యం మొత్తాన్ని వేరే వాడి చేతిలో పెట్టేటట్టు ఉన్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడే గుణం అనేటువంటిది ఎలా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది తెలియాలి అని ఒకరోజు ఏం చేస్తాడు అని అంటే, రాజు కొడుకుని పిలిచి ఈ ఈ ఒక రోడ్డు ఉంటుంది, అందరూ నడిచేటువంటి ఎక్కువ మంది జనం నడిచేటువంటి ఒక రోడ్డు మీద ఒక పెద్ద బండరాయి అనేటువంటిది ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దానిని అబ్జర్వ్ చేస్తూ ఉండు. నీ తిరిగి కాలు కదల్చవు, చేయి కదిలించవు, హాయిగా పానీయాలు తాగుతూ ఉంటావు కాబట్టి మంత్రిని పిలిచి ఒక మంచం అరేంజ్ చేయండి మా కొడుక్కి, వాడు మంచం మీద పండుకొని ఈ రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ ఆ రాయిని మాత్రమే గమనిస్తూ ఉంటాడు అని చెప్తాడు. అని చెప్పి మంత్రికి చెప్తాడు, ఒక పెద్ద బండరాయిని ఆ రోడ్డు మీద ఉండేటట్టు చేయమని చెప్తాడు. సరేనని చెప్పేసి మంత్రి ఆ రోడ్డు పక్కన రాజా ప్యాలెస్కి కిటికీ ద్వారా కానొచ్చేటువంటి దగ్గర ఒక మంచం వేసేసి ఒక కుర్చీ వేసి కూర్చోబెడతాడు. రాజకుమారుని రోడ్డు మీద ఒక పెద్ద బండరాయిని పరుస్తాడు. ఆ రోడ్డు ద్వారా చాలామంది అటు ఇటు నడుస్తూ ఉంటారు. ఇక నడక స్టార్ట్ అయిన తర్వాత రోజు లేనటువంటి ఒక బండరాయి ఆ రోడ్డుకి అడ్డంగా వచ్చి పడేసరికి, ఏంటబ్బా ఈరోజు బండరాయి ఎట్లా ఉంది, అరే మనం నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి దాని పక్కగా పోవటం. ఎద్దుల బండి మీద వచ్చేటువంటి వాడు, అరే రోడ్డు అక్కడ అడ్డంగా ఉంది అని చెప్పేసి వెనక్గా తిరిగి వేరే బజార్ను వెళ్ళిపోవటం. ఇంకొకడు తోయటానికి ప్రయత్నం చేసే కథలకు వెళ్ళిపోవటం. అలాగే రకరకాలమైనటువంటి జనం ఆ బజార్ ద్వారా వెళ్తూనే ఇది రోడ్డుకి అడ్డంగా ఉంది అనేటువంటి భావన తప్ప దాన్ని ఎలా తొలగించాలి అనేటువంటి ప్రయత్నం ఎవడో చేయడు, ఎవడో కష్టపడ్డం. 10 మంది కలిసి దాన్ని లేపి అవతలు పెట్టేటువంటి ఐకమత్యం కూడా ప్రజల మధ్య ఉండదు. దీంతో సరేనని రాజు కొడుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో బాగా మొరటోడు ఒకడు ఆ రోడ్డునే వెళ్తూ ఉంటాయి, రాయిని చూస్తాడు. రాయిని చూడంగానే ఇది అరే మనం రోజు నడిచేటువంటి రోడ్డు, ఇది రోడ్డు మధ్యన బజారు మధ్యన పడిపోయి ఉంది, ఇది అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి దీన్ని ఎలాగైనా సరే తొలగించాలని దాని మీద బలంగా నెడతాడు. కానీ అది కదలదు. ఇంకా బలాన్ని పెడతాడు, అయినా కదలదు. ఇంకా బలాన్ని పెట్టేస్తాడు. కొన్ని పారలు, కొన్ని పలుగులు తీసుకొచ్చి తవ్వి పక్కకి నెట్టే ప్రయత్నం చేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఆఖరికి ఆ రాయిని ఆ రోడ్డు నుంచి పక్కకి తొలగిస్తాడు. తొలగించిన తర్వాత ఆ రాయి కిందే బంగారు ఆభరణాలు, బంగారు నాణ్యాలు అనేటువంటి ఉంటాయి. అరే అని చెప్పేసేసి ఆ నాణ్యాలు తీసుకొని అతను వెళ్ళిపోతాడు. అప్పుడు సాయంత్రానికి రాజు కొడుకుని పిలిచి, యువరాజా ఏంటి, ఏం అబ్జర్వ్ చేశావు ఏంటి అని అడుగుతాడు. నాన్నగారు ఉదయం చూస్తూనే ఉన్నాను, ఈ దారిని వెళ్ళేటువంటి వాళ్ళలో ఎవరో కూడా దీని ప్రయత్నం అనేటువంటిది చేయలేదు. ఒక్కొక్కరు ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేదు, కష్టపడలేకపోయారు. కానీ ఒకడు మాత్రం బాగా భుజబలాన్ని ఉపయోగించి తన తెలివితేటలను ఉపయోగించి అదే పనిగా 2-3 గంటల పాటు ఆ రాయిని తోసివేసి పక్కకు ఇచ్చేశాడు. కానీ ఆ రాయి కింద బంగారు నాణ్యాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడు.
మరి దీని ద్వారా నువ్వేం తెలుసుకున్నావు అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆ యొక్క యువరాజు చెప్తాడనమాట, కష్టపడితే ఫలితం అనేటువంటిది దానంతట అదే వస్తుంది. ఆ బండరాయిని బాగా కష్టపడి అందరూ ప్రయత్నం చేశారు, ఎవడూ కష్టపడలా. కొంతమంది రాయి ఉందలే అని చెప్పేసి టేపు టేపు వెళ్ళిపోయారు, కొంతమంది ప్రక్క బజారుకి వెళ్ళిపోయారు, కొంతమంది ఈ రాయిని దూకెళ్ళిపోయారు. కానీ ఎవడూ కూడా ఆ బలాన్ని ఉపయోగించి కష్టపడి దాన్ని పక్కతో చాలని అనుకోవాలి. కానీ ఎవరైతే కష్టపడ్డారో అతను పక్కకు తొలగించడమే కాదు, అతనికి బంగారు ఆభరణాలు దొరికినాయి. కాబట్టి బాగా కష్టపడ్డటువంటి వాడికి మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. సో రాజు చెప్తాడు, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో యువరాజా, నువ్వు గనక మంచిగా కష్టపడి మంచి విలువిద్యలు, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ ఇటువంటివన్నీ పక్కాగా నేర్చుకుని నువ్వు గనక చేయగలిగితే, మంచి రాజనీతి జ్ఞానాన్ని కూడా పెంపొంచుకోగలిగితే భవిష్యత్తులో నువ్వు ఒక అద్భుతమైనటువంటి రాజు అవుతావు అని చెప్పేసి సలహా ఇస్తాడు. అప్పటి నుంచి ఆ రాజు కుమారుడు కొద్దిగా నడుము వంచి బుద్ధిని ఉపయోగించి మంచి రాజుగా, యువరాజుగా ప్రసిద్ధి చెందుతాడు. కాబట్టి దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం ట్రేడర్స్ కాబట్టి, ట్రేడర్ కమ్యూనిటీ కాబట్టి ఏం అర్థం చేసుకోవాలి? కష్టపడండి ఏది రాదు. స్టాక్ మార్కెట్ అనేది కూడా సేమ్ అంతే. మనం ఈజీగా మనీని తెచ్చుకోవాలి అనుకుంటే కుదరదు. దీని దగ్గర రకరకాలైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని చేయించాలి అని అన్నప్పుడు మనకంటూ ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవాలి, దానికి బాగా కష్టపడాలి అండ్ బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి అండ్ రిస్క్ రివార్డును పక్కాగా మెయింటైన్ చేసే విధంగా మీ యొక్క గమనం అనేటువంటిది ఉంటే, మీరు బాగా కష్టపడితే ఈజీగా డబ్బులు రావు స్టాక్ మార్కెట్లో. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కష్టపడితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అనేటువంటిది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.